హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న బజ్జీలు. ఇవి రోడ్ సైడ్ బజ్జీ బండి మీద చాలా ఫేమస్గా అమ్ముతూ ఉంటారు. ఇంట్లోనే టేస్టీగా అలాగే హెల్తీగా ఈ చిన్న బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఇవి బయట కొనేదానికన్నా తక్కువ ఖర్చుతో ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిన్న బజ్జీలకి కాంబినేషన్గా టమాటా చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు మజ్జిగను అలాగే 1 కప్ వరకు నీళ్ళను తీసుకోవాలి. ఈ పెరుగు మనకు కూలింగ్ లేని పెరుగు తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత ఒక 1/4 కప్పు వరకు బియ్యం పిండి, తర్వాత 2 కప్స్ వరకు మైదాను వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా ఏ మజ్జిగనైనా కూడా తీసుకోవచ్చు. వెన్న తీసుకున్నప్పుడు వచ్చిన మజ్జిగనైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బజ్జీ పిండిని ఒక 15 నిమిషాలు అరగంట సేపు ముందుగా కలిపి పెట్టేసుకుని అప్పుడు బజ్జీలు వేసుకుంటే కనుక బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకు లోపల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మనకు బజ్జీలు ఫ్లఫీగా వస్తాయి. చూసారు కదండి, ఈ బజ్జీ పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టేసుకుని ఒక 15 లేదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని తర్వాత 2 టీ స్పూన్స్ మినపప్పు వేసుకుని అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకుని మినపప్పు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 వరకు పెద్ద టమాటాలను బాగా పండినవి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుని ఈ మిశ్రమం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes ఈ టమాటాలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ టమాటా చట్నీ మనకు దోశ, ఇడ్లీ ఇలా బజ్జీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఉంచి తర్వాత మనం మూత తీసి ఈ టమాటాలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకుందాము. చూసారు కదండి, టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకుని టమాటా పేస్ట్ని వేసుకుని ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చట్నీగా చేస్తున్నాం కాబట్టి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ బాగుంటుంది. టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టమాటా చట్నీ దేంట్లోకైనా కూడా బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఈలోపు మనకు పిండి కూడా నాని ఉంటుంది, బజ్జీ పిండి. ఇప్పుడు మూత తీసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి మళ్ళీ అవి తింటే కారం వస్తుందని నేను పచ్చిమిర్చి వేయట్లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ బజ్జీ పిండి మిశ్రమంని చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పెద్ద సైజులోనైనా బజ్జీలను వేసుకోవచ్చు, కానీ ఇలా చిన్న బజ్జీలు వేస్తే కనుక మనకు అచ్చం బయట కొనే బజ్జీలాగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్కి ఎన్ని పడతాయో అన్నీ కూడా ఈ బజ్జీలను వేసుకుని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ బజ్జీలు అన్నీ కూడా ఇలా ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలు తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కింద మనం కలుపుకున్న పిండి ఎన్ని బజ్జీలు అయితే అన్ని బజ్జీలను కూడా వేసేసుకోవడమే. సేమ్ ప్రాసెస్లో ఈ బజ్జీలు అన్నిటినీ కూడా వేసుకోవాలి.
ఈ బజ్జీలు వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. లేదంటే మనం ఒక పక్క వేస్తుండగానే ఇంకో పక్క ఫ్రై అయిపోతాయి, మళ్ళీ మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని రెండు వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇవన్నీ బజ్జీలను తీసేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ముందుగా మనం చేసి పెట్టుకున్న టమాటా చట్నీని పక్కన సైడ్గా పెట్టుకుని తర్వాత వేయించుకున్న ఈ చిన్న బజ్జీలను వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా బాగుంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో బజ్జీలు. మీకు కావాలి అనుకుంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని గార్నిష్ చేసుకుని ఈ బజ్జీలని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.